హాయ్ అండి, ఈరోజు మీకు పెసరట్టు చూపించబోతున్నాము. దానికి మేము 2 గ్లాసులు పెసలు తీసుకున్నాము. ఈ పెసలతో పాటు ఒక చిన్న ఒక పావు కప్ అన్నమాట బియ్యం తీసుకోండి. దానిలో ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని దానిలో నీళ్లు పోసుకోండి. ఆ నీళ్ళతో ఈ పప్పుని మినిమంగా ఒక 6 గంటలైనా నాననివ్వండి. యాక్చువల్గా దోశ చాలామందికి తెలుసండి దీని గురించి. కానీ ఏంటంటే చాలామందికి వేయడం కుదరకపోవడము, అట్టు పెనం మీద వేసినప్పుడు విరిగిపోవడము, నీట్గా రాకపోవడము జరుగుతుందండి. అలా కాకుండా మీకు పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇప్పుడు మేము చూపిస్తున్న విధంగా చేయండి. దోశ కంపల్సరీగా నీట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగోండి 6 గంటలు నానిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంది. దీనికి మేము చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. దీన్ని కూడా మనం మిక్సీలో వేసేస్తాము విత్ పెసళ్ళతో. ఇలా వేసి రుబ్బడం వల్ల ఏంటనంటే మీకు డైరెక్ట్గా అట్టులో మిక్స్ అయిపోతుంది. విడిగా వేస్తే చాలామంది పిల్లలు తినకపోవచ్చు, పెద్దలైనా సరే చాలామంది ఇష్టపడకపోవచ్చు. కాకపోతే మనం ఇందులో మిక్స్ చేసేసుకుంటే దాని ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి పెసరట్లో మీకు అల్లము కానీ ఆ మిరపకాయలు కానీ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇదిగోండి మిక్సీ పట్టేసిన తర్వాత మీకు వచ్చినది ఈ విధంగా ఉంటుంది. ఇంకా నేను ఆ అల్లము అవి వేయలేదండి, మిగతా దాంట్లో పట్టినప్పుడు చేస్తాము. అండ్ ఈలోపు మేము చట్నీ కూడా మీకు ఇందులో ప్రిపరేషన్ చూపించేస్తున్నాము. ఇప్పుడు చట్నీ చేసుకునే విధానం కూడా ఒకసారి చూసుకుందాము. పచ్చిమిరపకాయలు, శనగగుళ్ళు, పప్పు వీటిని వేపుకోండి. చూసారు కదా, చూసిన విధంగా వేయించుకోండి. ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా మెంబర్స్ ఎండు కొబ్బరి ఉంటే వాళ్ళు వేసుకుంటారు. మేమేం చేసామంటే ఆల్రెడీ ఎండు కొబ్బరిని మేము పొడి చేసేసుకొని ఉంచుకున్నామండి. మా కూరల్లో కూడా మీరు చూసే ఉంటారు. పాడైపోకుండా మేము అంతా పొడి చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఒకరోజు అది కూడా ఒక వీడియో చేద్దాము. అండ్ ఇదిగోండి చూపించిన విధంగా చింతపండు కొంచెం వేసుకొని మీరు మిక్సీ పట్టుకోండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే అదిగోండి చట్నీ రెడీ. మన పెసరట్టుకు కావాల్సిన చట్నీ కూడా ఈజీగా అయిపోయిందండి. అండ్ నేను ఒక అరగంట సేపు దోశ అనేది నానపెట్టాను, దోశ పిండిని. ఇది నానపెట్టి ఆ తర్వాత వేస్తున్నానండి. ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ మీరు పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చూడండి చూసిన విధంగా మీకు దోశ ఏ విధంగా వస్తుందో కూడా. కొంచెం ఆయిల్, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దోశకి, చాలా తక్కువ అనమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది. దోశ అనేది అలా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవడము అలా చేస్తారు. కొంతమంది ఉప్మా వేసుకుంటారు. దేనికైనా సరే మీరు ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మాధవిక ఎంత చక్కగా తింటుందో. పెసరట్టు ఎవరైనా తినొచ్చండి. అది చాలా బలం అండ్ ప్రోటీన్ ఫుడ్ అంటారు కూడా, ఫైబర్ కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అట్లీస్ట్ డైలీ ఒకే ఐటెం కాకుండా ఇలా టిఫిన్లో. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.